వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని నందినగర్ లో కేటీఆర్ ఇంటి వద్ద అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. వికారాబాద్ కలెక్టర్ పై దాడి ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు చేర్చారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో ఆయన ఇంటికి బీఆర్ఎస్ నేతలు పోటెత్తారు. అర్ధరాత్రి వరకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో కేటీఆర్ భేటీ అయ్యారు. తాజా పరిణామాలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, లఘుచర్ల కలెక్టర్పై దాడి కేసుకు సంబంధించి అప్పటి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత అతని రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలక అంశాలను ప్రస్తావించారు పోలీసులు. దాంట్లో కేటీఆర్ ఆదేశాల మేరకే కుట్ర జరిగినట్టుగా ఆ కుట్ర చేసినట్లుగా కూడా నరేందర్ రెడ్డి ఒప్పుకున్నట్టు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఒక అలజడి క్రియేట్ అయింది. అర్ధరాత్రి వరకు కూడా హరీష్ రావుతో కూడా కేటీఆర్ భేటీ కావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో నంది హిల్స్ నివాసానికి చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు చేర్చడానికి ఏ క్షణమైన కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అనేక ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున స్థానిక నేతలతో కూడా చేర్చడం జరిగింది. అయితే నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ కు సంబంధించి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎవరైతే ప్రధాన సూత్రధారిగా నరేందర్ రెడ్డి పేర్కొంటూ కూడా అతను A1 గా చేర్చారు. అదే క్రమంలో ఎవరైతే గొడవలు క్రియేట్ చేయడానికి కలెక్టర్ ను లఘుచర్ల గ్రామానికి తీసుకెళ్లడానికి ప్రేరేపించిన సురేష్ ఎవరైతే ఉన్నారో నరేందర్ రెడ్డితో అనేక సార్లు ఫోన్ లో మాట్లాడినట్టుగా పోలీసులు CDR కాల్ లిస్ట్ ఆధారంగా కూడా వెల్లడించారు. అదే క్రమంలో నరేందర్ రెడ్డి కూడా కేటీఆర్ తో మాట్లాడినట్టుగా పోలీసు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ని కూడా అరెస్ట్ చేస్తారన్నటువంటి ఊహాగానాలు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో కూడా అది జరిగింది. మరోపక్క ప్రభుత్వ వ్యవస్థలను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కేటీఆర్ ప్రయత్నించినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. కాబట్టి రిమాండ్ రిపోర్ట్ లో అనేక అంశాలను ప్రస్తావిస్తున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కేటీఆర్ అరెస్టు తప్పదు అన్నటువంటి అనేక అనుమానాల నేపథ్యంగా కావచ్చు. మరోపక్క కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని కూడా పలువురు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా ఏ క్షణమైనా కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారన్నటువంటి పెద్ద ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నందిగిరిస్ నివాసానికి కూడా నేతలంతా కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి వరకు కూడా చాలా మంది నేతలు తెల్లవారి వరకు కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. కానీ హరీష్ రావు కేటీఆర్ అక్కడే భేటీ అయిన నేపథ్యంలో కూడా తర్వాత కార్యకర్తలు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ రోజు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మరొక రిమాండ్ రిపోర్ట్ సంబంధించి చూసినట్లయితే ఖచ్చితంగా కేటీఆర్ ను ఇందులో నిందితులుగా చేరుస్తారా అన్న అంశానికి సంబంధించి కూడా ఊహాజనమైనటువంటి వార్తలు అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలంతా కూడా సిద్ధంగా ఉండాలని కూడా ఇప్పటికే చెప్పిన రేపటి నుంచి కార్యాచరణ ప్రభుత్వం చేసినటువంటి ఇలాంటి ప్రయత్నాలకు సంబంధించి కూడా ఎదుర్కోవాలంటూ కూడా నిన్న హరీష్ రావు కేటీఆర్ భేటీ నేపథ్యంలో కూడా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఓకే వాసు, థ్యాంక్ యూ.